హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ తెలుసుకోవాలి. ఈ సెట్టింగ్ లో కొన్ని యాప్స్ ఉంటాయి, అంటే మీ మొబైల్లో డిలీట్ చేసిన కూడా మీకు కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే స్కామింగ్ యాప్స్ అంటే స్కామ్ యాప్స్ కూడా ఉన్నాయో లేదని ఎలా తెలుసుకోవాలి, అవి ఎలా స్కాన్ చేయాలనేది పూర్తిగా చెప్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో ఎలాగో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ సెట్టింగ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంకెంత లేట్ వీడియో చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీ యొక్క ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను దగ్గర ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది. మీ టాప్లో వచ్చేసి మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 4వ ఆప్షన్ ప్లే ప్రాజెక్ట్ ఉంది కదా, మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇక్కడ స్కాన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్కానింగ్ అయితే అవుతుంది. అంటే మీ మొబైల్లో అంటే పనికిరాని యాప్స్ అంటే స్కానింగ్ యాప్స్ అని ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. నా మొబైల్లో అయితే స్కానింగ్ యాప్స్ లేవు కాబట్టి మీకు నో 100 యాప్స్ అని ఫోన్ అని చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంకోటి చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మేనేజ్ యాప్స్ అండ్ డివిజన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మేనేజ్ యాప్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ కింద నాట్ ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్లో అంటే యాప్స్ డిలీట్ చేసినా కూడా మళ్ళీ ఉంటున్నాయి అంటే ఇక్కడ చూపిస్తాయి. అంటే మీ పని తగిన యాప్స్ అన్ని డిలీట్ చేసినా కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీ యొక్క ఈ యాప్స్ అన్ని డిలీట్ చేసుకోవచ్చు, అంటే రిమూవ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ టిక్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే మీకు ఏ యాప్స్ అయితే మీరు డిలీట్ చేద్దాం అనుకుంటారో అన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ పైన వచ్చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు డిలీట్ అయిపోతాయి. అంటే మీకు పని తగిన యాప్స్ అన్నీ ఇక్కడ డిలీట్ ఉంటాయి అన్నమాట. అన్నీ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలాగో కామెంట్ చేయండి. ఏమైనా కొత్త వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.